ప్రైజ్ ద లార్డ్. 12 ఏళ్ల నుంచి రక్తస్రావంతో అనగా బ్లీడింగ్తో బాధపడే యువతి విశ్వాసులకు మాదిరిగా ఏ విధంగా మారిందో ఈ వీడియోలో చూద్దాము. ఒక యువతి 12 ఏళ్ల నుంచి బ్లీడింగ్తో బాధపడుతూ ఉంటుంది. అనేకులు ఆమెను అసహించుకుంటారు. ఊరి చివర ఆమెను ఉంచుతారు. ఆమె నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందని అనేక మంది వైద్యులను కలుస్తుంది. కానీ ఏమీ ప్రయోజనం ఉండదు. అయితే యేసు అనేకులను స్వస్థపరుస్తున్నాడనే విషయం తెలుసుకొని ఆయనను ఎలాగైనా కలవాలనుకుంటుంది. అయితే ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువు ఆమె ఉన్న ఊరిలో ప్రయాణిస్తూ ఉంటాడు. అనేకులు ఉండటం వలన ఆయనను కలవడం కష్టమవుతుంది. కనుక ఆమె విశ్వాసంతో ఆయన చెంగును ముట్టుతుంది. అప్పుడే ఆమె బ్లీడింగ్ ఆగిపోతుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువు కూడా తనలో నుంచి ఒక ప్రభావం బయటకు వెళ్ళిందని గమనించి తన చుట్టూ ఉన్న మనుషులను శిష్యులను అడుగుతాడు, నన్ను ఎవరు ముట్టారని. అయితే శిష్యులు ఏమంటారంటే, ప్రభువా, చుట్టూ చూస్తున్నావుగా, ఎంతోమంది ఉన్నారు, ఎవరు ముట్టారని ఎలా గుర్తుపడతామని అడుగుతారు. అయితే ఆ స్త్రీ భయంతో ముందుకు వచ్చి, నేనే నిన్ను ముట్టుకున్నాను, నా పరిస్థితి ఇది అని చెప్తుంది. ప్రభువు ఆమె మీద చెయ్యి ఉంచి, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, ధైర్యముగా ఉండుము అని చెప్తాడు. అనేక మంది వైద్యులు స్వస్థపరచలేని ఒక వ్యాధిని కేవలము నమ్మకముతో యేసుక్రీస్తు ప్రభు వస్త్రపు చెంగు ముట్టే చాలు అని దానిని ముట్టి స్వస్థపరచబడింది. ఈ విధంగా మనము కూడా నమ్మిక ఉంచిన ఎడల ఆయన మనతో మాట్లాడుతాడు, మన మీద కనికరంను చూపిస్తాడు. ఆమెన్.